ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మధుర మీనాక్షి అమ్మవారు, ఆదిశంకరాచార్యుల వారు, వీళ్ళిద్దరి యొక్క అద్భుతమైనటువంటి లీలని ఏంటో చూద్దాం. ఆదిశంకరాచార్యులు గారు సాక్షాత్తు జగన్మాత మీనాక్షి అమ్మవారితోనే పాచికలాడి అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోబెట్టినటువంటి ఘనుడు. ఈ కథ విన్నా వినిపించినా కోటి జన్మల పుణ్యఫలమని పెద్దలు చెబుతారు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం యొక్క కథ ఏంటో చూద్దాం. పంచశత శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం అనేది చాలా ప్రముఖమైనది. పంచశతం అంటే 500. మామూలుగా శక్తిపీఠాలు 108 అని, ఇంకా సంక్షిప్తంగా చెబితే 18 అని మనం పురాణాలు చెబుతున్నాయి, ముఖ్యంగా దేవి భాగవతం. అయితే 500 శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం అనేది చాలా ముఖ్యమైనది. ఇది తమిళనాడులో ఉంది. చేప కన్నుల వంటి విశాలమైనటువంటి నేత్రాలతోటి ఒకే ఒక మరకత శిలతోటి అమ్మవారి యొక్క విగ్రహం చెక్కబడింది. ఆకుపచ్చ, నీలం ఈ 2 రంగులు కలగలిపినటువంటి మరకతమణి ఎలా ఉంటుందో ఇక్కడ అమ్మవారి యొక్క శరీర కాంతి కూడా అట్లాగే ఉంటుంది. ఆ తల్లి యొక్క ప్రత్యేకత ఇది. మధురను పరిపాలించే పాండ్యరాజులంతా కూడా మీనాక్షి మాతని తమ యొక్క ఇంటి ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధించారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలాగా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంటే మణిద్వీపంలో ఎలా ప్రాకారాలు ఉన్నాయో అలాంటి ప్రాకారాలతో నిర్మించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళా నిలయమైనటువంటి మీనాక్షి అమ్మవారు కూడా రాత్రి వేళ తామస శక్తి స్వరూపిణిగా మారిపోయి ప్రాణిహింసకు పాల్పడుతూ ఉండేది. ఆ రోజుల్లో ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతంలోని మూల మూలల నుండి అనేక మంది వేద పండితులు, ఋత్విక్కులు వచ్చారు. ఆ రాజులు పిలిపించారు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపాలు, హోమాలు ఎన్నో చేయించారు. వాళ్ళందరూ పూజలు చేస్తూ ఉండగా వాళ్ళందరినీ కబళించి పారేసేది మీనాక్షిదేవి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ ఆ మధుర నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు రాత్రిపూట తిరుగుతున్నా వాళ్ళందరినీ కబళించేసేది ఆ తామసిక శక్తి. అంటే సంధ్యా సమయానికల్లా కూడా ప్రజలంతా తమ తమ పనులన్నీ ముగించుకొని 6:30 కాగానే ఎవరి ఇళ్లలో వాళ్ళు బందీలుగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదన్నా ఆపద వచ్చినా, అపాయం వచ్చినా బయటకు వచ్చే వీలు మాత్రం లేదు. అలా వచ్చారో నగర సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారి యొక్క క్రోధానాల జ్వాలకి ఆహుతైపోవాల్సి వచ్చేది. ఆ మధురకి క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయినటువంటి సుందరేశ్వరుడు కూడా
ఈ జరుగుతున్నది అంతా కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోయారు తప్ప దీనికి ఎటువంటి ప్రతిక్రియ చేయలేకపోయారు. అంటే తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి, అప్పటిదాకా మౌనం వహించి తీరవలసిందే తప్ప మరేమీ చేయటానికి వీలు లేదు అని నిర్ణయించుకొని కూర్చున్నాడు ఆ బోళాశంకరుడు. తన శరీరంలోని సగభాగమైనటువంటి ఆ పరమేశ్వరిని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. అంతే కదా, భార్యకు అవమానం జరిగితే భర్తకి, భర్తకు అవమానం జరిగితే భార్యకి. ఎందుకని? వాళ్ళిద్దరూ శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటేనని సీతారాముల విషయంలో కూడా మనం చెప్పుకుంటాం. బాహ్యలోకానికి ఆ తల్లిని చులకన చేసినట్టు అవుతుంది చూసేవాళ్ళకి. ఎట్లా? కాలం చాలా విచిత్రమైంది కదా. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్షని ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు, ఆ సుందరేశ్వరుడికే తెలుసు. ఇక్కడ అమ్మవారిదే పెత్తనం. ఎందుకని మధుర మీనాక్షి అన్నారు, అయ్యవారిని సుందరేశ్వరుడు అన్నారు. ఇక్కడ అంటే మధుర మీనాక్షి యొక్క భర్తగానే గుర్తింపు తప్ప మరొక విధంగా లేదు అని ఉరిక చమత్కారంగా చెప్తారు పెద్దలు. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచి అయినా సరే, చెడైనా సరే, జయమైనా సరే, పరాజయమైనా సరే అనుభవించి తీరాల్సిందే. దానికి ఎవరు అతీతులు కాదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు కాలడిలో ఆవిర్భవించి మధురలో అడుగు పెట్టే నాటికి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. పాండ్యరాజు ఆదిశంకరులని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ యువ బ్రహ్మచారి అయినటువంటి ఆదిశంకరాచార్యులు చెప్పాడు, రాజా, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూమి కంపించిపోయి భూకంపం వచ్చిందా అన్నట్టుగా వణికిపోయాడు. స్వామి, వద్దు వద్దు, మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో ఈ చల్లని తల్లి కరుణా రస సౌందర్య లహరి అయినటువంటి మా మీనాక్షి మాత రాత్రి సమయాల్లో తామసిక శక్తిగా మారి కంటికి కనిపించినటువంటి ప్రాణినల్లా కూడా బలి తీసుకుంటోంది. అందువల్ల మా మాట విని మా అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు మాత్రం ఆలయంలో రాత్రి వేళ అడుగు పెట్టద్దు. నా మాట వినండి స్వామి. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. అంతేకాదు, మా నగరంలో ప్రజలు కూడా సాయంత్రం 6:30 దాటితే ఎవరు బయటికి రారు. పొరపాటుగా బయటకు వస్తే వాళ్ళు మరుసటి రోజుకి ఉండనట్టే లెక్క. వాళ్ళు సూర్యోదయం చూడరు అని పాండ్యరాజు వేడుకున్నాడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు చిరునవ్వు నవ్వి ఆ పాండ్యరాజుని అనేక విధాలుగా సమాధానపరిచాడు. రాజా, సన్యాసులకి గృహస్థుల యొక్క భిక్ష స్వీకరించే వరకే అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత వాళ్ళు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు. మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయినటువంటి మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి ఉండదు. దయచేసి నా మాటకు అడ్డు చెప్పద్దు అన్నారు. పాండ్యరాజు ఈ మాటలు విని హతాశుడైపోయాడు. సరే, జగద్గురువులైనటువంటి శంకరుల వారు ఏమైపోతారో అని బాధ ఆయనకి. కానీ జగద్గురువుల యొక్క శక్తి సామర్థ్యాలని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ ప్రేమాతిశయం వల్ల.
అమ్మవారు తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఈ యువ బ్రహ్మచారిని ఇక నేను చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందుతూ ఉన్నాడు. అమ్మవారి తేజస్సుతో వెలిగిపోతున్నట్ట స్వామి శంకరాచార్యులు గారు. ఆదిశంకరాచార్యని ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు రాజుగారు విధి లేని పరిస్థితుల్లో. పాండ్యరాజుగా ఆ రాత్రి నిద్ర పట్టల. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన యొక్క తరతరాలని కట్టి కుడుపుతుందేమో అని వేదన పడుతూ ఉన్నాడు. నిద్ర పట్టక అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. రాత్రి అయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైన మంటపంలో పద్మాసనం వేసుకొని జగద్గురు ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామ అయినటువంటి ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమైంది. ఆయన యొక్క భృకుటి మధ్యస్థానంలో నిలబడింది. సహస్రానంలో ఆసీనురాలైంది. చంద్రకాంతి వంటి వెలుగులతోటి అమృత ధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ కూడా వాటంతట అవే మోగటం మొదలుపెట్టినాయి గణగణ. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. గర్భాలయంలో మరకత శిల అర్చామూర్తిలో చైతన్యం వచ్చింది. అమ్మవారు మెల్లగా తనని ప్రతిష్ఠించినటువంటి పీఠం నుండి లేచి నిలబడింది. ఆ సమయంలోనే ఆలయంలో ఉన్న గంటలన్నీ మోగుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలో వెలుగులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అమ్మవారు పీఠం మీద నుంచి లేచింది. అమ్మవారి యొక్క పాద మంజీరాలు కళ్ళుమంటున్నాయి. సుందరేశ్వరుడి వైపు తిరిగి ఆ తల్లి వినమ్రంగా నమస్కారం చేసింది భర్తకి. ఆమె చెవులకు ఉన్నటువంటి తాటంకాలు దగదగ మెరుస్తూ ఉన్నాయి. తాటంకములు అంటే చెవి కమ్మలు. ఆమె ధరించి ఉన్న ఎర్రటి రంగు పట్టుచీర, బంగారపు జరీ అంచులకు కుచ్చిళ్ళు నేల మీద జీరాడుతూ భూదేవికి స్వాంతన చెబుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. కోటి వెన్నెలలు రాసిపోసినట్లున్నటువంటి చల్లటి చిరునవ్వుతోటి ఆ తల్లి గర్భగుడి యొక్క ద్వారం వద్దకు వచ్చి ఒక లిప్త కాలం ఆగింది, అంటే క్షణకాలం ఆగింది. ఎదురుగ్గా విశాలమైన మంటపంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి ఆ యువ సన్యాసి ఆమె యొక్క విశాలమైనటువంటి నేత్రాల దృష్టి పథంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుతమైన తేజస్సు ఏమిటి? అమ్మకు తెలియదా? అన్నీ తెలుసు. లీల. నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్ష మాలతోటి బాలశివుడిలాగా ఉన్నటువంటి ఆ యోగిని చూస్తూ ఉంటే తనలో మాతృభావం, మమత పెళ్ళుపుకుతున్నదేంటి? ఈవేళప్పుడు ఆలయంలో ఉన్నాడేంటి అని అమ్మ ఆశ్చర్యపోతూ ఉంది. క్షణకాలమే ఇదంతా గర్భగుడి. గడప దాటినటువంటి ఆ తల్లి మీద ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో చీకటి, నల్లటి చీకటి రూపం ఒకటి వచ్చి అమ్మవారిలోకి ప్రవేశించింది, ఆవేశించింది. అదే ఛాయారూపం. వెంటనే అప్పటి వరకు అమ్మవారిలో ఉన్నటువంటి సాత్విక రూపం మాయమైపోయింది. ఆ శక్తి వచ్చి చేరింది కదా, తామసిక శక్తి. తామస శక్తి, ఆ తామసిక రూపం ప్రాణం పోసుకుంటున్నది అమ్మవారిలో. అప్పటి వరకు మరకత శ్యామగా ఉన్నటువంటి అమ్మ కారు మబ్బు రంగులోకి మారిపోయింది, నల్లటి నలుపులోకి. భయంకరమైనటువంటి దంస్రా కరాళ వదనంతో, అంటే పెద్ద పెద్ద కోరలతోటి, దిక్కులను సైతం మృంగి వేసేటటువంటి భయంకరమైనటువంటిది చూపులతోటి అమ్మవారు అడుగులు ముందుకేస్తోంది. మహాకాళి స్వరూపంలాగా ఉంది అమ్మ. ఇందాక తల్లి యొక్క ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరాచార్యుల వారు
ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవతి అయినటువంటి అమ్మవారిని కళ్ళారా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన హృదయంలో ఒక స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలాగా ఉరకలు వేసింది. సురగంగ అంటే మందాకిని, దేవగంగ. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆ మహాత్ముడికి ఆ తల్లి యొక్క మనోజ్ఞమైనటువంటి రూపమే కనపడుతుంది. అంటే తామసిక రూపం ఆయన కనపట్టాల, మరకత శ్యామగానే దర్శనమిస్తుంది. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా కన్న బిడ్డలు. కన్న తల్లి అంతే కదా. అప్రయత్నంగా శంకరాచార్యులు గారు స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. అడుగు ముందుకేస్తూ శంకరాచార్యులు గారిని కబళించాలని వస్తున్నటువంటి ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లుల్లాగా చెవులకు సోకింది. ఆ దంస్రా కరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు కనిపించింది, ఉదయించింది చిరునవ్వు. స్తోత్రం చేస్తున్నటువంటి ఆ డింపగుణ్ణి, అతడి యొక్క భక్తి పారవశ్యానికి అమ్మవారు ఆశ్చర్యపోయింది. అంతేకాదు అతడి యొక్క ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయింది. నిజానికి ఈ సమయంలో తన వదనంలోకి ఒక శలభంలాగా వచ్చి వెళ్ళిపోవలసినటువంటి వాడు శంకరుడు. కానీ మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేంటి నాకు? అర్ధ నిమీలితమైనటువంటి నేత్రాలతోటి భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసుకొని కూర్చొని స్తోత్రం చేస్తున్నాడు ఆ యువ సన్యాసి. దానినే భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం అంటారు. ఆ యువ సన్యాసిలో నుంచి కవిత్వం గంగా జరిలాగా పొంగి పొరలి వస్తోంది. జగన్మాత త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయినటువంటి ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజస్ కిరణం ఒక మెరుపు తీగలాగా తటాలను మెరిచింది. ఆహా, తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు స్తోత్రంలో. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజ నిలయని, సహస్రారం అనేటువంటి మహాపద్మంలో శివశక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండేటటువంటి తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా భావగర్భితంగా వర్ణించి నాకు గుర్తు చేశాడు. మరి తనలో ఇటువంటి తామస భావాలు ఎందుకు వస్తున్నాయి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించేటటువంటి ఈ భయంకరమైనటువంటి భావనలేంటి? అమ్మ ఆలోచనలో పడింది. ఆదిశంకరుల యొక్క ముఖ కమలం నుండి సురగంగలాగా జాలువారినటువంటి ఆ స్తోత్రం తరంగాలుగా ఆ తల్లి యొక్క కర్ణ తాటంకాలను దాటి, కర్ణ పుటాలను కూడా దాటి ఆమె యొక్క ఆలోచనలో సుడులు తిరుగుతూ ఉన్నది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో స్వరూపమా? ఏమి పదలాలిత్యం, ఏమా కవితా వైభవం, ఏమా కంఠస్వరం, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన. శ్రీచక్రరాజంలోని నవావరణాల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువ సన్యాసికి కరతలామలకంలాగా ఉన్నాయే అనుకుంది అమ్మ. మరి ఆ తర్వాత ఇంకా అమ్మవారికి ఆ జగన్మాత మధుర మీనాక్షికి జరిగినటువంటి సంభాషణ ఏమిటి అనేటువంటి విషయాలని రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే
సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.